మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే రీతి మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము దేవుని వాక్యమునే విత్తనం విత్తబడుతుంది అంటే మన ఆత్మీయ జీవితంలో ఇంకా దేవునికి ఏమైనా దూరంగా ఉన్నామేమో. హృదయకాలం మరొకసారి దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృప లేకుంటే మనం ఈ లోకంలో జీవించలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప ఉన్నది కాబట్టి ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నాము. దేవాది దేవుడు ప్రతి హృదయకాలము మనకు దేవుడు సమయాన్ని ఇస్తూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. హృదయకాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. తిరిగి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యమునే విత్తనం విత్తబడుతున్నప్పుడు దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. వాక్యమైన దేవుడి హృదయకాలం మనతో మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా గమనించి ఆ మాటలను మన జీవితాల్లో కూడా అనుసరించి నడిచినట్టయితే మనం కూడా నిత్య రక్షణలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో వర్ధిల్లబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 13వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. 13వ వచనం చూసినట్టయితే, కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై ఉండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము మనం ఉండవలసింది ఎలా ఉండాలంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి. మరి ఆ కృపా విషయమై ఉదయకాలము దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనసు అనే నడుము కట్టుకొని, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై ఉండి, నిబ్బరమైన బుద్ధిగల వారై ఉండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయమై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయమై మరి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ అనేది ప్రతి క్రైస్తవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఒక వరము. మనం నిరీక్షణతో కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు రాకడ విషయంలో మరి యేసు ప్రభు ఆ రాకడ సమయంలో రానైతుండగా ప్రార్థన పూర్వకంగా ఎడతెరగక ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకటి సిద్ధపాటు కలిగి మన ఉదయాలను దేవుని వైపు ఉంచుకొని దేవాది దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని హృదయకాలము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయమై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృప సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణ నిరీక్షణ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు తెలియజేసిన మాటలు, మీరు కలవరపడకండి అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. మీరు కలవరపడకండి, నేను తిరిగి వస్తాను. నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి మీ అందరిని కూడా తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఆ స్థలానికి వెళ్ళాలంటే ఈ లోకంలోనే మనం దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఈ లోకంలో యేసు ప్రభు కొరకు ఎదురు చూడడం, యేసు ప్రభు కొరకు మనము దేవునికి కార్యాలు జరిగించే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక పాపంలో ఏది కూడా మనకు అంటకుండా ప్రతి పాపం నుంచి యేసు రక్తంలో మనకు విడుదల దొరికి ఉన్నది. కాబట్టి యేసు రక్తంలో మనం బట్టి విడుదల పొందుకొని యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఎడతెరగక ప్రార్థన చేసి దేవుని కార్యాలను జరిగించే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు ఈ లోక
ఈ ఆచారాలు లేదా అనుసరింపక అని దేవుని వాక్యము హృదయకాలం మనతో మాట్లాడుతుంది. మీరు ఈ లోకం మర్యాద అనుసరింపక, ఈ లోకంలో మరి దేవునికి కలిగినది ఏది లేదు అని ఆలోచిస్తే మరి భక్తుడైన యోహాను పత్రికలో తెలియజేస్తాడు. మానవుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో ఇవి దేవుని వల్ల కలిగినది కాదు అని భక్తుడైన యోహాను పత్రికలో రాసి ఉంచాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం కూడా హృదయ కాలము మనకు తెలియజేస్తుందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల లోక మర్యాదను అనుసరింపక, హృదయ కాలము మనం దేనిని అనుసరించాలంటే దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సును మరీ నూతనకు రూపాంతరం పొందండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం ఈ వాక్య బిడ్డ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలా ఉండాలంటే చూసినట్టే ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసుని మరీ నూతనమవునట్టు రూపాంతరం పొందండి. మీ మనస్సును నూతనపరిచినట్టుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనము మరి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోనండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో దేవుడు జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి ఒక మానవుడు ఎలాగా జీవించాలో మనకు నేర్పించాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సుని మరీ నూతనమోనట్టుగా రూపాంతరం పొందండి. పరీక్షించుకోవాలి. నిజమైన దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన ఉండగా మనం దేని వైపు చూస్తూ ఉన్నాం? ఈరోజు లోకం వైపు చూస్తూ ఉన్నారు. మనుషులంతా కూడా లోకాశల వైపు, శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపు డంబం వైపు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఏ ఘనత పొందుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ఘనతల గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ ఆత్మరక్షణ విషయం ఆలోచిస్తలేరు. అనేక మంది ప్రజలు మేము దేవుని కొరకు జీవిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ నటన జీవితమే జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం అన్నది కదా, ఏది ఉత్తమమైనదో దాన్ని పరీక్షించి తెలుసుకునండి. పరీక్షించండి, దేవుని వాక్యాన్ని పరీక్షించండి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మరీ నూతనంగా ఉన్నట్టులో రూపాంతరం పొందండి. రూపాంతరము, హృదయం అన్నది మార్చబడాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నీ హృదయం అనేది మార్చబడి, దావీదు అంటాడు కదా, 51వ దావీదు కీర్తనలో అంటాడు, ఆ పశ్చాత్తాప కీర్తనలో దావీదు అంటాడు, నూతన హృదయం నాకు దయచేయమని అడుగుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 51వ అధ్యాయం 10వ వచనం, కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుమని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, స్థిరమైన మనసు కావాలి. దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయి, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు, దేవుని కొరకు నిలబడే మనసు, స్థిరమైన జీవితము జీవించాలని హృదయ కాలము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 14వ వచనం చూసినట్టయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 14, 15, 16 ఈ 3 వచనములు ఇక్కడ కలిసి రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యం అంటా ఉంది, నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నదే. యేసు ప్రభు పరిశుద్ధుడుగా ఉంటాడు కాబట్టి మనల్ని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని హృదయ కాలము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నేను పరిశుద్ధుడని ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై
ఉండుడి అని రాయబడి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఎక్కడ రాయబడి ఉన్నది అని గమనిస్తే లేవియా కాండము 11వ అధ్యాయము మనం చూసినట్టయితే 44, 45 వచనంలో, లేవియా కాండము 11వ అధ్యాయము 44, 45 వచనంలో, 44 వచనం నేను చదువుతా ఉన్నాను. నేను మీ దేవుడైన యెహోవాను. ప్రేమ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను అనే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండినట్టు, నేను మీ దేవుడైన యెహోవా ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధులై ఉండినట్లు. హృదయ కాలము పరిశుద్ధత గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధత కలిగి ఉండడము. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని మనం చదువుకున్న వాక్యంలో రాయబడిందే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అలాగే చూసినట్టయితే లేవియా కాండంలో ఇది ముందుగానే దేవాది దేవుడి వాక్యము రాయించాడు. 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులైనట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే మన హృదయాలు మార్చబడాలి. లోక మర్యాద అనుసరింపక, లోకాశల వైపు చూడకుండా, లోక పాపం వైపు చూడకుండా, లోకంలో జరుగుతున్న అసూయ కార్యాలు చూడకుండా, మనలో అట్టి అసూయ రాకుండా, దేవుని మీద ఆధారపడి నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము హృదయ కాలము ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని. నేల మీద పాకే జీవరాశులలో దేని వలన కూడా మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. దేని వలన కూడా అంటారు కదా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు వాక్యము జ్ఞాపకం చేస్తాడు. భూమిని కానీ, ఆకాశంలో కానీ, భూమి కిందున కానీ, నీళ్ళందరికిన కానీ దేనిని కూడా మీరు పూజింపకూడదు అని దేవుని వాక్యము తెలియజేసిన ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ నేల మీద పాకే దేనిని కూడా మిమ్మల్ని అపవిత్రపరచకూడనట్లు జాగ్రత్తగా చూసుకునండి అనే మాట జ్ఞాపకము చేస్తా ఉంది. నేల మీద పాకే జీవరాశులలో దేని వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. నేను మీకు దేవుడై ఉన్నట్టు ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులు కావాలని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులుగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉండడం, వారు దేవుని వైపు చూసి వారు ములుగుచున్నప్పుడు ఆ ములుగును విని దేవాది దేవుడు మోషేని పంపించే వారిని అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చి నా దేవాది దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి ఆ బానిస బ్రతుకుల నుంచి దేవుడు వారిని విడిపించాడు. యెహోషువ నాయకత్వంలో వారు పాలుదేల ప్రదేశంలో నడిపించాడు. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను మీకు దేవుడై ఉండినట్లు ఐగుప్తుల నుంచి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులు కావాలను. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం హృదయ కాలము జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని రాయబడినది. తిరిగి పేతురు రాసిన మొదటి పత్రికకు వచ్చినట్టయితే 15, 16 వచనాలు కలిపి ఇక్కడ రాయబడిన మాటలను జ్ఞాపకము చేసుకుందాం. కాగా మీరు విధేయులకు పిల్లలు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన రక్తాన్నిచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని యొక్క సొత్తు అయి ఉన్నారనే మాట కొరింథీ పత్రికలో దేవుడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలను జ్ఞాపకము చేస్తాడు. దేవుడు మాటలను జ్ఞాపకము చేస్తాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు, మీ శరీరము దేవుని ఆలయం ఉన్నదే అని మీకు తెలియదా అనే మాట జ్ఞాపకము చేస్తాడు. అందుకే దేవుని వాక్యం నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని జ్ఞాపకము చేస్తూ, కాబట్టి కాగా మీరు విధేయులకు పిల్లలు. మీ పూర్వము అజ్ఞాన దేశంలో మీ కూడిన ఆశలను అనుసరింపక ప్రవర్తించక దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఆనాడు ఐగుప్తు దేశంలో వారు విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు తన ప్రజలను పిలిచిన విధానాన్ని జ్ఞాపకము చేస్తూ ఇక్కడ జ్ఞాపకము చేస్తున్న విధేయులకు పిల్లలు, మీ పూర్వము అజ్ఞాన దేశంలో మీ కూడిన ఆశలను అనుసరింపక ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడి వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాలం కాగా మీరు విధేయులకు పిల్లలు, మీ పూర్వము అజ్ఞాన దేశంలో మీ కూడిన ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనందు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమై ఎవడైనను క్రీస్తునందు నిలిచిన యెడల, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ ప్రకారము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాత జీవితము రోత జీవితం అంతా కూడా మనలో నుంచి తీయబడింది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కాలము దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే మన పాత జీవితాన్ని రోత జీవితాన్ని అనుసరింపక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవాలని దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము మన పాత జీవితాన్ని రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని దేవుడు తిరిగి మనకు అనుగ్రహించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మహిమపరచాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ ప్రకారం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయిన, ఇదిగో కొత్త వాయనం. పాతదంతా కూడా గతించిపోయినది, ఇప్పుడు కొత్త జీవితాన్ని దేవునికి ఇచ్చి ఉన్నాడు. ఈ జీవితాన్ని దేవుని కొరకు జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగిపోతూ మనం పరిశుద్ధులుగా ఉండి ఇతరులను కూడా పరిశుద్ధులుగా పరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అనే మాట జ్ఞాపకం చేసిన ప్రకారము మనం కూడా ఇతరులను పరిశుద్ధతలో నడిపించే బిడ్డలుగా, దేవుని వాక్యము బోధించే బిడ్డలుగా, దేవుని వాక్యం బోధిస్తున్న బిడ్డలకు సహాయం చేసే విధంగా, సంఘాలు కట్టబడే విధంగా, సంఘాలను ముందుకు తీసుకునే విధంలో మన వంతు సహాయం మనము చేయాలి. ఈరోజు నీ చేతిలో నువ్వు నీ గుప్పిల్లిపకపోతే ముందు తరాలకు దేవుని వాక్యం ఎలా అందుతుంది? నీ గుప్పిల్ని ఇప్పినప్పుడు ముందు తరాలకు వాక్యం అనే విత్తనం అందబడుతుంది. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వారి ద్వారా దేవుని వాక్యము మరి అనేక ప్రజలకు అందుతుంది. ఇంకా ఈ లోకంలోకి రాని బిడ్డలు, ఇంకా వారు జన్మింపకముందే ఒకవేళ వారికి వాక్యం అనే విత్తనం విత్తబడకపోతే దానికి కారణము మనమే కావచ్చు. కాలము ప్రియ కుమారుడా, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లె, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలు, మీ పూర్వము అజ్ఞాన దేశంలో మీ కూడిన ఆశలను అనుసరింపక ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైనాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు నీతిమంతి దేవుడు అయి ఉన్నాడు. మనల్ని పిలిచిన దేవుడు సమస్త పాపంల నుంచి మనల్ని విడిపించి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులుగా ఉండండి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాలము దేవుని వాక్యం వచ్చావుద్ది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడే అని రాయబడినది కనుక, కాగా మీరు విధేయులకు పిల్లలు, మీ పూర్వము అజ్ఞాన దేశంలో కూడిన మీ ఆశలను అనుసరింపి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులైన. నేటి వాక్యపు దేవుడు కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు నాయన. ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. నీ వాక్యము ప్రకారము నన్ను మాట్లాడిన మాట బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. వాక్య బిడ్డలు కూడా నైనా తాము నైనా నీ ఎదుట కనపరుచుకొని పరిశుద్ధత జీవితం కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా దేశాన్ని మా ప్రజలని దీవించండి, భారతదేశాన్ని దీవించండి. అలాగే భారతదేశంలో ఉన్న నాయకులు కూడా మంచి బుద్ధి జ్ఞానములు దయచేసి ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా వారికి ఆ మంచి ఆలోచనలు దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, మణిపూర్ స్టేట్లో కూడా తిరిగి నెమ్మదిని సమాధానంని మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను దీవించండి, వారి పరిచర్యని దీవించండి, వారి సంఘాలను దీవించండి. తిరిగి సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మరి అనేక ప్రాంతాల్లో ఇంకానైనా నేను ఎరగని ప్రజలు ఎవరైతున్నారో అక్కడికి నైనా నీ సేవకులను బలంగా అక్కడికి నడిపించి నైనా నీ యొక్క సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని కాపాడండి నాయన ప్రభా. మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించండి. ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో ఇంకా గొప్పగా పరిచర్య చేయడానికి పరిచర్యలకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల, మంచి వాతావరణం చేత మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక, ఆమెన్.